హాయ్ హలో వెల్కమ్ టు మమ్మ మీమ్స్. ఈ వీడియోలో బయట దొరికే కాకరకాయ చిప్స్ ఇంట్లోనే ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇందుకు నేను ముందుగా 1/2 kg కాకరకాయలను తీసుకొని క్లీన్గా వాష్ చేసుకొని లైట్గా పీల్ చేసుకున్నాను. వీడియోలో చూస్తే మీకు తెలుస్తుంది క్లియర్గా. అలా పీల్ చేసుకున్న కాకరకాయలని ఇలా చిప్స్లా కట్ చేసుకోవాలి. జనరల్గా కాకరకాయని తినడానికి చిన్నపిల్లలు ఇష్టపడరు, ఇలా చేస్తే చాలా బాగా తింటారు. బయట దొరికే ఆలూ చిప్స్ లాంటివి ఇవ్వడం కన్నా ఇవి ఇస్తే చాలా మంచిది. స్పైసెస్ అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ముందుగా 1 టీ స్పూన్ ఉప్పు వేసి ముక్కలన్నిటికీ బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసి బాగా కలుపుకుంటున్నాను. ఒకవేళ మీరు కారం ఎక్కువ తినేటట్టయితే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు కారం ముక్కలకి బాగా పట్టేలా కలుపుకున్నాక ఒక 1/2 కప్ శనగపిండి తీసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక 10 నిమిషాల పాటు పక్కన పెడితే ముక్కలకి బాగా పడతాయి. ప్యాన్ పెట్టుకున్నాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మంటని సిమ్లో పెట్టుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని గోల్డెన్ కలర్లో అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంటని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవడం వల్ల అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. బయట దొరికే కాకరకాయ చిప్స్ కన్నా చాలా బాగుంటాయి. టేస్టీ హోమ్మేడ్ హెల్దీ బీట్రూట్ చిప్స్ ఈస్ రెడీ టు సర్వ్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.